హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ అండ్ అలానే స్టోన్ బుట్టకమ్మల కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్కి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో మీరు ఎక్కడ ఎప్పుడూ కనివినెరగని రీతిలో బంగారు ఆభరణాల మీద VA 1.9% నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం కేవలం 11.9% మాత్రమే ఉంటుందండి. అండ్ డైమండ్స్ కూడా పర్ క్యారెట్ 56,000 రూపాయలు మాత్రమే. విజిట్ చేయండి మన చెన్నై జ్యువెలర్స్ని. ఈ బుట్ట కమ్మల్లో మనకి లీఫ్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్స్ తీసుకున్నారండి. బుట్ట కూడా మనకి రెగ్యులర్ బుట్ట కాకుండా చాలా డిఫరెంట్ డిజైన్ తోటి అలా లీఫ్ డిజైన్స్తో వచ్చిందండి. చుట్టూ ఎమరాల్ బీడ్స్ తోటి చాలా ప్రెటీగా ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ మనకి ఇలా ఒక బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ తీసుకున్నారండి. దీంట్లో కూడా ఇలా డాట్స్లా వచ్చి ఇక్కడ మనకి ఇలా ఈ పార్ట్లో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. దీని కింద మనకి ఎమరాల్డ్ అటు ఇటు స్వరోస్కి సీజెడ్ వచ్చిందండి. దీని కింద మనకి ఇలా రెండు బ్యూటిఫుల్ పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ దీని కింద వచ్చేసి ఈ పైన పార్ట్ అంతా రూబీస్తో వచ్చిందండి. అండ్ దీని కింద బుట్ట మీద మనకి ఇలా కంప్లీట్ మొత్తం లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారు చూడండి. సో దాంట్లో కూడా మళ్ళీ లైన్స్ లాగా వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది లీఫ్ డిజైన్. అండ్ కింద చుట్టూ మనకి ఎమరాల్ బీడ్స్ వచ్చాయండి. సెంటర్లో ఒక బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్ని తీసుకున్నారు. వీటి గ్రాస్ వెయిట్ 17.3 గ్రాములండి, 17.3 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 14 గ్రాములు, 14 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మల్లో పైన వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. కింద రెండు పికాక్స్ వచ్చి ఆ పికాక్స్ కింద మనకి బుట్ట వచ్చింది. సో బుట్ట మీద కూడా పికాక్ అండ్ అమ్మవారి డిజైన్ వచ్చి అండ్ కింద వచ్చేసి మనకి చిన్న ఎమరాల్డ్ అండ్ పర్ల్ బీడ్స్ హ్యాంగింగ్స్లో తీసుకొని చాలా కలగా ఉన్నాయండి బుట్ట కమ్మలు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దాం. స్టార్టింగ్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. పైన మనకి రూబీ వచ్చింది, అటు ఇటు కూడా పైన మనకి ఇలా చిన్న డిజైన్ లాగా తీసుకున్నారు. వాటి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది. అమ్మవారి కింద అటు ఇటు మళ్ళీ రెండు ఎమరాల్డ్స్ని తీసుకున్నారు. వాటి కింద వచ్చేసి రెండు పికాక్స్ వచ్చాయండి. ఆ రెండు పికాక్స్ సెంటర్లో మనకి మళ్ళీ రూబీని తీసుకున్నారు డ్రాప్ షేప్లో. దాని మీద మళ్ళీ ఇలా డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ దీని కింద బుట్ట మీద మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. తర్వాత ఇలా పికాక్ డిజైన్ వచ్చింది. అంటే ఒక పురివిప్పిన పికాక్ డిజైన్ని తీసుకున్నారు. ఇటు సైడ్ క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పురివిప్పిన పికాక్ డిజైన్ని తీసుకున్నారు. అండ్ అలానే బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఇలా అమ్మవారి డిజైన్ వస్తుంది. కిందంతా కూడా ఇలా చిన్న చిన్న రూబీ పొటా స్టోన్స్ని తీసుకున్నారండి. అండ్ కింద హ్యాంగింగ్స్లో మనకి ఒక ఎమరాల్డ్ బీట్ అండ్ ఒక పర్ల్ బీట్ని తీసుకున్నారండి. చిన్న పర్ల్ బీట్, ఎమరాల్డ్ కొంచెం పెద్దది వస్తుంది. వీటి గ్రాస్ వెయిట్ 14 గ్రాములండి, 14 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 11.9 గ్రాములు, 11.9 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మలు మనకి రూబీ, ఎమరాల్డ్ అండ్ స్వరోస్కి సీజెడ్ కాంబినేషన్ అండ్ అలానే లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తోటి వచ్చి చాలా కలగా ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూసేద్దాం. స్టార్టింగ్ వచ్చేసి ఇలా మనకి ఒక ఓవల్ షేప్ డిజైన్ లాగా రూబీని తీసుకున్నారండి. దాని మీద ఇంత చుట్టూ ఇలా లైన్స్ లాగా వచ్చింది. పైన కూడా ఒక చిన్న రూబీ అండ్ కింద మనకి అటు ఇటు రెండు ఎమరాల్డ్స్, వాటి కింద మళ్ళీ రెండు స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. ఇలా అవుటర్ పార్ట్ అంతా కూడా ఇలా బ్రాడ్ డిజైన్ వచ్చిందండి. దీని కింద మనకి డైరెక్ట్గా బుట్టాని తీసుకున్నారు. సో బుట్ట మీద మనకి స్టార్టింగ్ ఫస్ట్ చూస్తే మొత్తం అంతా కూడా ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. ప్రతి రెండు అమ్మవారి డిజైన్కి మధ్యలో మనకి ఇలా లైన్ లాగా సపరేషన్ డిజైన్ తీసుకున్నారండి. అండ్ దీని కింద మనకి ఒక స్వరోస్కి సీజెడ్, ఒక ఎమరాల్డ్, ఒక రూబీ ఇలా ఆల్టర్నేటివ్గా ఇలా ఈ పార్ట్ అంతా కూడా చుట్టూ మనకి ఇలా స్టోన్స్ వచ్చాయి. అండ్ దీని కిందంతా కూడా చుట్టూ చిన్న మువ్వల్ని తీసుకున్నారండి. సెంటర్లో ఒక బిగ్ సైజ్ రూబీ బీట్ వచ్చి దాని కింద మళ్ళీ మనకి ఇలా ఫ్లవర్ క్యాపింగ్ డిజైన్ ఇచ్చారు. వీటి గ్రాస్ వెయిట్ 15.7 గ్రాములండి, 15.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 11.6 గ్రాములు, 11.6 గ్రామ్స్. సో డిఫరెంట్ బుట్ట కమ్మలండి ఇవి. మనం ఎక్కువగా అయితే పికాక్స్ అండ్ అలానే లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ చూస్తాం కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే రామ్ పరివార్తో వచ్చినటువంటి బుట్ట కమ్మలండి. అది కూడా మనకి లైట్ యాంటిక్ పాలిష్ తోటి రెగ్యులర్ లుక్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్లో వచ్చేసింది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ పైన మనకి ఎమరాల్డ్ తీసుకున్నారండి, అటు ఇటు కూడా లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారు. ఇక్కడ రాముడు, సీతా, లక్ష్మణుడిని మనం చూడొచ్చు. అలానే కింద వచ్చేసి రెండు రూబీస్ని తీసుకున్నారండి లీఫ్ డిజైన్స్లో. అండ్ వాటి కింద మనకి ఇలా రెండు పికాక్స్ వచ్చాయి. ఆ రెండు పికాక్స్ మధ్యలో రూబీని తీసుకున్నారు. దాని కింద మనకి బుట్టాని ఇచ్చారండి. సో బుట్ట మీద ఏంటంటే ఇక్కడ సెంటర్లో రామ్ పరివార్ని తీసుకున్నారండి. అటు ఇటు రెండు పికాక్స్ వచ్చాయి కింద రూబీస్ తోటి. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ వస్తుందండి. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇక్కడ ఇలా ఎమరాల్డ్ని తీసుకున్నారు. ఇక్కడ ఫ్రంట్ మనకి రూబీస్ వచ్చాయి కదా, బ్యాక్ సైడ్ ఎమరాల్డ్ వస్తుంది. అండ్ కింద చుట్టూ మనకి పర్ల్ బీడ్స్ వచ్చి రైస్ పర్ల్స్ని తీసుకున్నారండి అవి కూడా. అండ్ సెంటర్లో వచ్చేసి రూబీ డ్రాప్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 14.2 గ్రాములండి, 14.2 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 11.8 గ్రాములు, 11.8 గ్రామ్స్. డిఫరెంట్ బుట్ట కమ్మలండి. సో డెఫినెట్లీ మనకి రెగ్యులర్ డిజైన్ అయితే అస్సలు కాదు. సో పికాక్ డిజైన్స్ని ఎక్కువగా తీసుకున్నారండి. చిన్న బుట్టాని ఇచ్చారు చుట్టూ రూబీ బీడ్స్ తోటి, చాలా ప్రెటీగా ఉందండి.
సో రెగ్యులర్ డిజైన్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కోరుకునే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది బ్యూటిఫుల్ డిజైన్ అన్నది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దాం. సో ఫస్ట్ ఇలా మనకి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ని తీసుకున్నారండి బ్రాడ్గా. అండ్ అటు ఇటు కూడా ఎమరాల్డ్ని ఇచ్చి దాని చుట్టూ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ని తీసుకున్నారు. అండ్ కింద మనకి అటు ఇటు 2 లీఫ్ డిజైన్స్ని కూడా ఇచ్చారండి. ఎంత ప్రెటీగా ఉందో చూడండి డిజైన్ అన్నది. అండ్ దీని కింద మనకి ఇలా ఒక రూబీని తీసుకున్నారండి. దాని కింద రింగ్లా వచ్చింది. ఆ రింగ్ కింద మనకి అటు ఇటు కూడా 2 లవ్లీ పికాక్ డిజైన్స్ వచ్చాయండి. చాలా ప్రెటీగా ఉన్నాయి. ఈ పికాక్ డిజైన్స్ కింద మనకి బుట్టాని ఇచ్చారండి. సో బుట్టాలో మనకి పైన వచ్చేసి ఇలా ఒక డిజైన్ని తీసుకున్నారు. దాని కింద మనకి హార్ట్ షేప్ డిజైన్ని తీసుకున్నారండి. ఆ హార్ట్ షేప్ డిజైన్ చుట్టూ మళ్ళీ మనకి ఇలా అవుటర్ డిజైన్ ఇంకొకటి ఇచ్చి ఇలా చిన్న బాల్ లాగా తీసుకున్నారండి. మొత్తం అంతా అదే డిజైన్ ప్యాటర్న్ వచ్చి దాని కింద మనకి చిన్న చిన్న రూబీ బీడ్స్ని హ్యాంగింగ్స్లో ఇచ్చారు. వీటి గ్రాస్ వెయిట్ 12.9 గ్రాములండి, 12.9 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 12 గ్రాములండి, 12 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మల్లో మనకి పికాక్ డిజైన్ స్టార్టింగ్ తీసుకున్నారండి. తర్వాత డైమండ్ డిజైన్లో ఎమరాల్డ్ వచ్చి దాని కింద బుట్ట తీసుకున్నారు. సో బుట్ట మీద అంతా కూడా మనకి ఒక మ్యాంగో డిజైన్స్ని తీసుకున్నారండి. పికాక్ స్టైల్ మ్యాంగో డిజైన్స్ డిఫరెంట్గా వచ్చాయి. అండ్ హ్యాంగింగ్స్లో ఎమరాల్డ్ అండ్ పర్ల్ బీడ్స్ని తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి బుట్ట కమ్మల్ని. సో స్టార్టింగ్ ఇలా పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. కింద అటు ఇటు కూడా మనకి 2 రూబీస్ వచ్చాయి. ఆ 2 రూబీస్ కింద ఇలా డైమండ్ షేప్ తీసుకున్నారు. దాంట్లో ఎమరాల్డ్ని తీసుకున్నారండి. అండ్ దీని కింద మనకి ఇలా బ్యూటిఫుల్ బుట్ట వచ్చిందండి. పైన అంతా కూడా ఇలా రూబీస్ని తీసుకున్నారండి డ్రాప్ షేప్లో. అండ్ వాటి కింద మ్యాంగో డిజైన్స్ని తీసుకున్నారండి. ఇలా మ్యాంగో డిజైన్, మళ్ళీ స్వరోస్కి సీజెడ్, మ్యాంగో డిజైన్ అండ్ స్వరోస్కి సీజెడ్ని తీసుకున్నారు చుట్టూ అంతా కూడా. అండ్ దాని కింద మనకి చుట్టూ చిన్న చిన్న ఎమరాల్డ్ బీడ్స్ వచ్చి సెంటర్లో ఒక బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్ని తీసుకున్నారు. వీటి గ్రాస్ వెయిట్ 18 గ్రాములండి, 18 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 13.7 గ్రాములు, 13.7 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ అండ్ అలానే స్టోన్ బుట్టకమ్మల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ని వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మరొక లవ్లీ కలెక్షన్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.